దేశంలో సోకాల్డ్ సెక్యులర్లు వీళ్ళ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది విదేశీ బిస్కెట్లకి కుక్కకు వేసే బిస్కెట్లకి ఆశపడినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ సెక్యులరిజం పేరు చెప్పుకొని తిరిగేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒకటే సెక్యులర్, అంతా ఒకటే, అందరూ ఒకటే. మన దేశంలో కులం, ప్రాంతం, భాష అంటూ ఏ భేదాభిప్రాయం లేదు, ఎవరెక్కడైనా బతకొచ్చు, ఎవరెక్కడైనా ఉండొచ్చు అనేసి ఉదరగొట్ట ఉపన్యాసాలు చెందో ఇస్తూ ఉంటారనమాట. అది వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళకి మేలు జరిగేటటువంటి ఎటుంటే అటు మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే వీళ్ళు చూడండి ఒకసారి, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో మార్వాడీలు అదేదో గొడవ జరుగుతుందన్నమాట చెప్తా ఉన్నారు. సరే అక్కడ ఏం జరిగింది అనేసి ఎవరికి తెలియదు, వీళ్ళకి కూడా సరిగ్గా తెలియదు, నాకే కాదు ఇప్పుడు దాని గురించి మాట్లాడేటోళ్ళు వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు అక్కడ అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందని కూడా. అయితే అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, దాని గురించి దాన్ని పట్టుకునేసి ఇలా రాజకీయ నాయకుల పబ్బం కట్టుకోవడానికి కొంతమంది ఈ సోకాల్డ్ మేధావులు అంటూ ఉంటారు కదా, ఈ మేధావులందరూ సోకాల్డ్ అంటే స్వయం ప్రకటిత మేధావులు, వీళ్ళందరూ కూడా దాన్ని పట్టుకునేసి ఒకటే ఇక అటు ఇటు తిప్పి ఈ హిందూ సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. చూడండి ఒకసారి, మార్వాడీలు అంటే వాళ్ళు సహజంగానే వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సరే ఏ బిజినెస్ చేస్తూ ఉంటారు, అది ఒక మార్వాడీలకి సొంతం కాదు. బిజినెస్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరి శక్తిని బట్టి ఉంటుంది అన్నమాట, వాళ్ళకు ఉంటుంది. అయితే అక్కడ చిన్న గొడవ జరిగితే ఆ గొడవని హిందూ సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ప్రయత్నించేటోళ్ళు మళ్ళీ ఎవరో కాదు, మళ్ళీ హిందూ సమాజమే. ఎల్లో కొంతమంది సోకాల్డ్ మేధావులంటూ మేము మేధావులంటూ చెప్పుకుని తిరుగుతూ ఉంటారు కదా, బయటకు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కొంతమంది, లేకపోతే ఏదో ఒకటి, వీళ్ళందరూ కూడా వీళ్ళ స్వలాభం కోసం హిందూ సమాజంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి హిందూ సమాజమా, మనం ఎవరో ఏదో చెప్పిరనేసి వీళ్ళు మార్వాడీలని మనం ఏదో నిందితులుగా చూడడం, మార్వాడి గో బ్యాక్, ఏంది ఇది మార్వాడి గో బ్యాక్, ఎవడాళ్ళు మార్వాడీలు, ఈ భారతీయులు, హిందువులు, ఈ సనాతన ధర్మంలో ఈ దేశానికి మూలవాసులు వీళ్ళంతా. ఒక్క మార్వాడి కాదు, మాల, మాదిగా, బెస్త, రెడ్డి, కమ్మ, కాపు ఎవరైనా సరే అందరూ కూడా ఈ భారతదేశంలో మూలవాసులు వీళ్ళంతా. వీళ్ళు ఎవరెక్కడైనా బతకొచ్చు భారతదేశం మొత్తంలో కూడా. కాబట్టి హిందూ సమాజమా, ఎవరో ఏదో చెప్పిననేసి ఈ మార్వాడీల మీద మనం ద్వేషం పెంచుకొని మనం ఏదో చేద్దాం అనుకుంటే అది తప్పది. కాబట్టి ఇటువంటి దొంగల మాటలు నమ్మేసి మనం ఈ మార్వాడీల్ని ఇదిగా చూడొద్దు. అయితే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళు ఎవరైతే మార్వాడీల గురించి ఏదో పోరాటం చేస్తున్నాం అనుకుంటూ యూట్యూబ్లలో కొంతమంది వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పడం అవసరం లేదు ఇది. అయితే చూడండి, వీళ్ళందరూ ఏదో చెప్తా ఉన్నారన్నమాట. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో కొంతమంది, వీళ్ళ పేర్లు కూడా అవసరం లేదు, కొంతమంది కరెంటు బిల్లులు కడతలేరు. పాత బస్తీలో కరెంటు బిల్లులు కడతలేరు. కానీ చెప్తున్న మళ్ళీ ఇక్కడ హిందువులు కాదు, ఇక్కడ హిందువులందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలకు సహకరిస్తారు, ఎవరిని కూడా అన్యాయంగా దూషించారనమాట. అయితే హిందూ